తమిళ కథానాయకుడు శివాజీ గణేశన్ మొదట తెలుగులో పరిచయం అయ్యారు. శివాజీ గణేశన్ను తెలుగులో ఎవరు పరిచయం చేశారు? ఓవర్ యాక్టింగ్ నటుడిగా పేరు పొందిన శివాజీ గణేశన్ సినిమాల్లో ఎలా రాణించారు? ఎన్టీ రామారావు స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన శివాజీ గణేశన్ ఎందుకు రాణించలేకపోయారు? తమిళ నడిగర తిలకం శివాజీ గణేశన్ అద్భుతమైన నటుడు. తెలుగులో ఎన్టీ రామారావు ఎలాంటి సినిమాల్లో నటించారో తమిళంలో శివాజీ కూడా అలాంటి సినిమాలు నటించారు. ఒక రకంగా చెప్పాలంటే తమిళ్లో ఆయన చేసిన సినిమాలు తెలుగులో ఎన్టీ రామారావు చేస్తే తమిళ్లో ఈయన సినిమాలు శివాజీ చేసేవారు. తమిళ్లో ఒక గొప్ప నటుడిగా వెలుగొందిన శివాజీ గణేశన్ తొలి చిత్రం అంజలి పిక్చర్స్ వారి పరదేశి. అంజలిదేవి స్వంత నిర్మాణ సంస్థలో రూపొందిన పరదేశీ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, అంజలిదేవి వృద్ధ పాత్రల్లో నటించగా శివాజీ గణేశన్ యువకుడి పాత్ర పోషించారు. అంతకుముందే తమిళ్లో రూపొందిన పరాశక్తి చిత్రం మొదట విడుదలైంది. ఈ సినిమాకు అన్నాదొరై కథను అందివ్వగా కరుణానిధి సంభాషణలు రాశారు. ఈ సినిమా ఛాందసవాదానికి వ్యతిరేకంగా బ్రాహ్మణుల మీద దుమ్మెత్తిపోసే సినిమా కావడంతో శివాజీ గణేశన్ చెప్పిన పంచ్ డైలాగులు బాగా పాపులర్ అయ్యాయి. పెద్ద నటుడిగా పేరు తెచ్చుకున్న తరువాత తనను పరిచయం చేసిన అంజలి పిక్చర్స్ వారు రూపొందించిన భక్త తుకారాం సినిమాలో ఆయన ఒక ప్రాముఖ్యత ఉన్న పాత్ర చేశారు. కేవలం అంజలిదేవి మీద ఉన్న కృతజ్ఞతతో ఆ సినిమాకు ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోలేదు. తరువాత ఎన్టీఆర్, తెనాలి రామలింగడు, సంపూర్ణ రామాయణం తదితర చిత్రాల్లో నటించారు. అతడికి మన ఎన్టీఆర్ అంటే చాలా గౌరవం ఉండేది. నటుడిగా ఆయన ఎంతో ఎత్తుకు ఎదిగారు. ఎంత ఎత్తుకు అంటే నటుడిగా తాను నటించిన వీరపాండ్య కట్టబొమ్మన అనే సినిమాకు ఆయన తొలి విదేశీ అవార్డు అందుకున్న నటుడిగా పేరు తెచ్చుకున్నారు. తమిళంలోనూ తెలుగులోనూ ఎన్టీఆర్కు, శివాజీ గణేశన్కు ఒకే తరహా నటులుగా పేరుంది. అదేంటి అంటే ఇద్దరు స్టేజ్ నటులు అవడం వల్ల సినిమాల్లోనూ రంగస్థలంలో నటించిన తరహాలో తమ నటన ప్రదర్శించేవారు. శివాజీ గణేశన్ నటన తీవ్రంగా ఉంటుంది అనేవారు. అలాగే ఎన్టీ రామారావు నటన కూడా తీవ్రంగానే ఉంటుంది. ఉదాహరణకు ఒక కన్ను కొట్టే దృశ్యం ఉందనుకోండి, అందులో తన శరీరాన్ని మొత్తాన్ని ఊపి కన్ను కొడతారు. దాదాపు ఇలాంటి నటనే ఉంటుంది. ఎన్టీఆర్ లాగా శివాజీ గణేశన్ సినిమాల్లో నటించినప్పటికీ ఆయన కూడా రాజకీయ రంగ ప్రవేశం చేసి ప్రయత్నాలు చేసినప్పటికీ రాజకీయంగా శివాజీ గణేశన్ ఫెయిల్ అయ్యారు అని చెప్పొచ్చు.